ఇటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా ఎన్టీవీ ఆఫీసులో తెలంగాణ పోలీసులు సోదాలు చేయడాన్ని వైసీపీ నేత మల్లాది విష్ణు ఖండించారు. ఫోర్త్ ఎస్టేట్ పై పోలీస్ జులుం తగదన్నారాయన. వార్తపై వివరణ అడగొచ్చు కానీ అనుమతి లేనిదే మీడియా హౌస్ లోకి వెళ్లడం, జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు మల్లాది విష్ణు. టీవీ ఆఫీస్ మీద తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు ఎటువంటి అనుమతి తీసుకోకుండా సెర్చ్ వారెంట్ లేకుండా ఎన్టీవీ కార్యాలయం మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తాము. ప్రభుత్వాలు భావ ప్రకటన స్వేచ్ఛకు కానీ పత్రికా స్వేచ్ఛకు కానీ భంగం కలిగించే రీతిలో పనిచేస్తూ ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి పత్రికా రంగం మీద ఈ రకమైనటువంటి పోలీస్ జులుం ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తాం. పోలీసుల్ని స్టూడియో మీద పంపడము, ఆఫీస్ మీద పంపడము, అనుమతి లేకుండా ప్రవేశించడము, సబ్ ఎడిటర్లని పత్రికా విలేకరులని వాళ్ళ మీద అక్రమంగా కేసులు నమోదు చేయడము ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పని అడుగుతాము. ఎన్టీవీ ఆఫీస్ మీద తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పోలీసులు ఎటువంటి అనుమతి తీసుకోకుండా సెర్చ్ వారెంట్ లేకుండా ఎన్టీవీ కార్యాలయం మీద దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తాము. ప్రభుత్వాలు భావ ప్రకటన స్వేచ్ఛకు కానీ పత్రికా స్వేచ్ఛకు కానీ భంగం కలిగించే రీతిలో పనిచేస్తూ ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి పత్రికా రంగం మీద ఈ రకమైనటువంటి పోలీస్ జులుం ప్రదర్శించడాన్ని తీవ్రంగా ఖండిస్తాం. పోలీసుల్ని స్టూడియో మీద పంపడము, ఆఫీస్ మీద పంపడము, అనుమతి లేకుండా ప్రవేశించడము, సబ్ ఎడిటర్లని పత్రికా విలేకరులని వాళ్ళ మీద అక్రమంగా కేసులు నమోదు చేయడము ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పని అడుగుతాము. ఎన్టీవీ ఆఫీస్ మీద తెలంగాణ